హాయ్ యూస్ వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకు సిట్ నోటీసులు అందించింది. ఈ 2 రోజులుగా ఆయన్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అప్పన్నతో పాటు మరో 6 టీటీడీ ఉద్యోగులను సిట్ విచారిస్తోంది. తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడిన కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో టీటీడీకు నెయ్యి సరఫరా చేసిన డైరీ యాజమానులు, ఉద్యోగులు కూడా ఉన్నారు. రేషన్ కార్డు ఉన్నవారికి కూటమి సర్కార్ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. సరుకుల పంపిణీ కార్యక్రమం నెలలో ఏకంగా 15 రోజుల పాటు కొనసాగుతోందని ప్రకటించింది. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులకు డీలర్లు వారి ఇంటి వద్దకే వెళ్లి బియ్యం సరుకులు అందజేయనున్నారు. ఇక రేషన్ బియ్యం వద్దన్న వారికి వాటికి సరిపడా కందిపప్పు, మంచు నూనె, ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కిలో బియ్యం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 46 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఒక రేషన్ కార్డులో 4 సభ్యులు ఉన్నట్లయితే 920 రూపాయలు విలువైన 20 కిలోల బియ్యం అందుకుంటున్నారు. యువగలం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ అందజేశారు. కేబినెట్ భేటీకి హాజరయ్యేందుకు సచివాలయానికి వచ్చిన పవన్ ను లోకేష్ కలిసి అందించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యం చేయడంలో యువగలం పాదయాత్ర సఫలీకృతమైందన్నారు. నాటి అనుభవాలను కళ్లకు కట్టినట్లుగా పుస్తక రూపంలోకి తేవడంపై లోకేష్ ను ప్రశంసించారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తూ ప్రజలు తీర్పు ఇచ్చి ఏడాదైన సందర్భంగా ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామని మంత్రులు అభిప్రాయపడ్డారు. అనంతరం బల్లలు చరుస్తూ సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. కుప్పం నియోజకవర్గంలో 8.22 కోట్ల రూపాయల గ్యాప్ ఫండ్ విడుదల, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 5.75 కోట్ల రూపాయల వయబిలిటీ గ్యాప్ ఫండ్ పై చర్చించారు. పోలీసులపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. వైసీపీ వెన్నుపోటు దినం పేరుతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు కలెక్టరేట్ వద్దకు అంబటి రాంబాబు వచ్చారు. లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్తే ఏం చేస్తావంటూ అక్కడ ఉన్న సీఐతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురయ్యారు. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక్కసారిగా సొమ్మసిలి పడిపోయారు. మైకులో మాట్లాడుతుండగానే అస్వస్థకు గురవడంతో పార్టీ నేతలు వెంటనే ఆయన్ను విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు. ఆంజనేయపురం నుంచి స్థానిక 3 రోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో బొత్స పాల్గొన్నారు. మరోవైపు తన ఆరోగ్య పరిస్థితిపై బొత్స సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తాను కోలుకున్నట్లు తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. ఆయనకు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు ఇచ్చినట్లే అని పేర్కొన్నారు. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడమే కేసీఆర్ చేసిన తప్ప అని నిలదీశారు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా గుర్తింపు పొందిన అభివృద్ధిలో మాత్రం చాలా వ్యత్యాసాలు ఉన్నాయని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు వచ్చిన సందర్భంగా నగరంలో అతలాకుతలం అవుతోందని కామెంట్ చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక నాలాలు పొంగి పొర్లుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయని, దీంతో నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రముఖ నటుడు మక్కల్ నీతి మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తన రాజ్యసభ నామినేషన్ ప్రక్రియను ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తగ్ లైఫ్ సినిమా ప్రచార కార్యక్రమంలో కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ వివాదం సద్దుమణిగి సినిమాకు సంబంధించిన సమస్యలు పరిష్కారమైన తరువాతే నామినేషన్ దాఖలు చేయాలని కమల్ భావిస్తున్నట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు భారత్ తీవ్రంగా స్పందించింది. మే నెల ఆరంభంలో జరిగిన ఈ సైనిక చర్యలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన 6 యుద్ధ విమానాలు, 2 అత్యంత కీలకమైన నిఘా విమానాలు, 10కి పైగా సాయుధ డ్రోన్లు, ఒక C-120 హెర్క్యులెస్ రవాణా విమానం ధ్వంసమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.